హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. సో రేపు వచ్చేసి ఆరు బేబీది బర్త్డే పార్టీ అనమాట. సో ఇక్కడ ఇదంతా డెకరేషన్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో రేపు ఈవినింగ్, సో ఇది ముందు రోజు నైట్, ఫ్రైడే నైట్. సో సాటర్డే నైట్ పార్టీ అరేంజ్ చేసాం, బర్త్డే పార్టీ వల్ల. అంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసామన్నమాట. సో ఇదంతా సర్దాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో మేము డెకరేషన్ అనుకుంటున్నాము. సో సూపర్ హీరోస్ థీమ్ డెకరేషన్ చేస్తున్నాము. సో వీటన్నిటి ఇప్పుడు చేయడానికి ఇదంతా సామాన్ అనమాట, పనిముట్లు. సో ఇక్కడ చేస్తాము. అండ్ దీనిపైన చూసారా ఎలా ఉందో, ఇదంతా క్లీన్ చేయాలి మొత్తం అన్నీ. ఇప్పుడు అవసరమయ్యేటివన్నీ పెట్టామన్నమాట. అండ్ అలాగే మేము డెజర్ట్స్ ఫుడ్ బయట ఆర్డర్ చేస్తున్నాం, కానీ డెజర్ట్ ఏమీ బయట ఆర్డర్ చేయట్లేదు. సో మేమే జున్ను చేద్దాము అనేసి ఇప్పుడు జున్ను ప్రిపేర్ చేస్తున్నాము ముందు రోజు నైటే. సో రేపు ఏంటంటే ఇంకా డెకరేషన్ చాలా పనులు ఉన్నాయి, ఇంకా అవన్నీ టైం పట్టుద్ది అనేసి సో ఈరోజు నైట్ జున్ను చేస్తున్నాము. ఈ జున్ను అయిపోయేలోపు కొంచెం డెకరేషన్ ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనేసి ప్లాన్ అనమాట. సో చూసారా ఎంత చిందరవందరగా ఉందో ఇల్లంతా ఇక్కడ. సో ఇదంతా సర్దాలి. సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. మీకు టెంపుల్ బ్లాగ్ లాస్ట్ వీడియోలో చూసుంటారు. సో దాని కంటిన్యూషన్ పెడదామంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది అనేసి నేనైతే పెట్టట్లేదు. సో అందుకే సెపరేట్గా దీని బ్లాగ్, ఇంకా బర్త్డే డెకరేషన్ బ్లాగ్ అదంతా కూడా సెపరేట్గా తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పనులు చేద్దాం, చూస్తూ ఉండండి ఎంత టైం పట్టుద్దో. ఆల్మోస్ట్ 10:15 అవుతుంది, 10:30 అవర్స్తుంది టైము. సో 12 వరకు అయితే కొంచెం వర్క్ చేసి పడుకోవాలి. రేపు మార్నింగే లేచి మళ్ళీ మిగతా వర్క్స్ చేసుకోవాలి. నుంచి ఎంత ఇది బెలూన్స్ ఎక్కడ ఉన్నాయి? 75 పైన నా రూమ్లో నీ టైలర్ దాని మీద 225 75 ఏ గిఫ్ట్ ర్యాప్ అవి వచ్చాయా? ఆర్డర్ చేసావా? సో ఇక్కడ జున్ను కూడా రెడీ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి క్యారమెల్. మనకి జున్ను చేసిన తర్వాత పైన ఇలా సమ్ గోల్డిష్ కలర్లో ఉండాలి అనేసి పైన లేయర్ ఇలా షుగర్తో చేశారనమాట క్యారమెల్. అండ్ ఇది వచ్చేసి వాటర్ వేట్ చేస్తున్నాం. మీకు ఈ జున్ను ఫుల్ రెసిపీ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ. అండ్ సేమ్ మనము ఇక్కడ మిస్ అవుతున్నాము, ఇండియా వెళ్తే తినొచ్చు కానీ ఇక్కడ మనకి దొరకదు అనే ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. సో మనకంత బాగుంటుంది జున్ను. ఈ ప్రిపరేషన్ ఈజీ అండ్ జున్ను కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రేమ్ పెడుతున్నాము, డెకరేషన్ ఫ్రేమ్. సో ఇది బ్యాక్ డ్రాప్ అయితే పెట్టేశాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం లోపలికి పెట్టి పెట్టాలి. సో నెక్స్ట్ మేము బెలూన్స్ కూడా పెట్టాలి. బెలూన్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా పైకి అంటాం అనమాట. సో ప్రస్తుతానికి ఇలా చిన్నగా ఉంటే కొంచెం బెలూన్స్ పెట్టడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఇలాగే ఉంచుతున్నాము. బెలూన్స్ అదంతా పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని పైకి ఎక్స్టెండ్ చేస్తాము, సో దట్ కొంచెం హైట్ వస్తుంది కదా. సో ఇదైతే ఇలా ఉంటుందండి. ఇప్పుడు అయిపోయింది నువ్వేమలే పట్టారు ఇప్పుడు నాకు తొందర తీసుకో, అక్కడ రాసి పెట్టి ఉంది నీకు అట్లా అవ్వాలని, మరి నేనేం చేశాను. సో ఇప్పుడు ఆరు బేబీకి మేము ఏమేమి గిఫ్ట్స్ ఇస్తున్నాం అనేది అవన్నీ ర్యాప్ చేస్తున్నాను అనమాట. సో
ఒక 5 గిఫ్ట్స్, అంటే ఎక్కువేమి ఇవ్వట్లేదు, ఒక సైకిల్ అలాగే ఇంకా చిన్న చిన్న గిఫ్ట్స్ అలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాము, ప్యాక్ చేసి ఇక్కడే పెడతాము. బెలూన్స్ వచ్చేసి రేపు మార్నింగ్ చేస్తాము, ఎందుకంటే ఈరోజు నైట్ పెడితే ఆరు బేబీ ఆల్రెడీ పడుకున్నాడు, కొంచెం సౌండ్ వస్తే లేస్తాడు కాబట్టి రేపు మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాం. రేపు ఈవినింగ్ కాబట్టి పార్టీ, మళ్ళీ బెలూన్స్ కొంచెం గాలి తగ్గినట్టు అలా అవుతుందేమో అనేసి మార్నింగ్ చేసేద్దాం అనుకుంటున్నాము. అండ్ మేము రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఈ ప్యాక్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. రిటర్న్ గిఫ్ట్స్ మేము ఏం ఆర్డర్ చేసాము, పిల్లలకి వచ్చిన పిల్లలకి కిడ్స్కి ఏమి ఇస్తున్నాము రిటర్న్ గిఫ్ట్ అనేది కూడా నేను షేర్ చేస్తాను. బాయ్. సో ఇప్పుడు మేము ఏం రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి వచ్చిన పిల్లలకి ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాం అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అంటే నేను ఒక్కొక్కటి చూపిస్తాను, అంటే ఇప్పుడు పిల్లల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు కదా, సో అబ్బాయిలకి ఏంటి అమ్మాయిలకి ఏంటి అనేది పిల్లల కిడ్స్కి నేను చూపిస్తాను అనమాట. సో అమ్మాయిలకి వచ్చేసి ఇలా ఎల్సాది పిగ్గీ బ్యాంక్. సో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇది ఏంటంటే మంచి క్యూట్గా పిగ్గీ బ్యాంకే కాకపోయినా నార్మల్గానే ఇది షో పీస్ లాగా ఉంది కదా, సో అలా అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనకి పిగ్గీ బ్యాంక్ లాగా కూడా మనీ కూడా మనము ఇక్కడ పిల్లలు మనీ కూడా వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తారు కదా, సో సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో ఇదన్నమాట దీని గురించి. సో ఇది ఎల్సా పిగ్గీ బ్యాంక్, అమ్మాయిలకి ఎల్సాది పిగ్గీ బ్యాంక్ ఇస్తున్నాము. సో క్యూట్గా ఉంది కదా. అలా మేము కౌంట్ చేసుకుందాం అనమాట, ఎవరెవరు వస్తున్నారు అనేది కౌంట్ చూసి మేము ఆర్డర్ చేసాము. ఎన్ని ఆర్డర్ చేయాలి అనేది కౌంట్ చూసి మేము ఆర్డర్ చేసాము. అండ్ అలాగే బాయ్స్కి వచ్చేసి ఇది క్యాప్టెన్ అమెరికా ఒకటి ఓపెన్ చేయాలా, ఇది కష్టమేమో ఓపెన్ చేయడం, మళ్ళీ అలాగే పెట్టాలా? ఓపెన్ చేస్తే సో ఇది వచ్చేసి క్యాప్టెన్ అమెరికా. సో ఇది కూడా సేమ్ పిగ్గీ బ్యాంక్ అండి. సో పిల్లలు మనీ పిగ్గీ బ్యాంక్లో ఇలా దాచుకోవచ్చు అనమాట. సో ఒకటి బాయ్స్కి ఏమో ఇది, అబ్బాయిలకి, అమ్మాయిలకి ఏమో ఎల్సా ఇలా ఇస్తున్నాం అనమాట. సో మీకు ఎలా అనిపించాయి అనేది తప్పకుండా షేర్ చేయండి. సో ఇవైతే మా రిటర్న్ గిఫ్ట్స్. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. లాస్ట్ నైట్ చూసారు కదా డెకరేషన్, సో ఇక్కడ వరకే చేసేసాము, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి. సో అవునారు బేబీ. సో ఈరోజు ఈవినింగ్ పార్టీ కదా, సో ఇప్పుడు బెలూన్స్ ఇప్పుడు మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాము. సో బయట చిన్న చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్కి కూడా వెళ్ళేసి వచ్చాము. సో ఇప్పుడు పైన వ్యాక్యూమ్ చేయాలండి, రూమ్స్ అన్ని వ్యాక్యూమ్ చేయాలి. సో ఈలోపు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత బెలూన్స్ బ్లో చేద్దామనేసి అనుకుంటున్నాము. సో ఆరు బేబీ ఏం చేస్తున్నావు నువ్వు? లిప్ బామ్. సో వాడి పెదాలు మొత్తం పగిలి ఇలా బ్లడ్ వస్తుంది అనమాట. సో అందుకనేసి ఏదో ఆర్గానిక్ లిప్ బామ్ అంట, సో అది పిల్లలది, సో అది వాడుతున్నాము. సో అంతే అండి. ఇప్పుడైతే ఇంకా పైన రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. చూసారా కిచెన్ అంతా ఎలా ఉందో, అంటే మొత్తం డెకరేషన్ అన్నీ చేస్తున్నాం కాబట్టి సో అలా ఉంది. సో ఇప్పుడు పై రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి. బాయ్ బాయ్.
మేము మళ్ళీ షాప్కి కూడా వెళ్ళాలి, ఎందుకంటే మేము చాక్లెట్ ఫౌంటైన్ ఆర్డర్ చేసామన్నమాట. పిల్లలకి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా అనేసి అది ఆర్డర్ చేసాము. సో దానిలో కావాల్సిన ఫ్రూట్స్, అలాగే బ్రెడ్ పీసెస్ అండ్ మ్యాష్మెలోస్ ఇవన్నీ కూడా తీసుకురావాలి. సో అండ్ అలాగే మేము పిల్లలకి ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, సో ఈ జ్యూస్ డిస్పెన్సర్, సో ఇది కూడా అంటే పిల్లలు కొంచెం జ్యూస్ తాగుతారు కదా, సో ఆరెంజ్ జ్యూస్ అలా ఏదైనా ఒకటి ఆర్డర్ పెడదాము అనేసి ఇది ఈ జ్యూస్ డిస్పెన్సర్ ఆర్డర్ చేసామన్నమాట. సో దీనికి కూడా జ్యూస్ తీసుకొని రావాలి వెళ్ళి. అండ్ అలాగే చాక్లెట్ ఫౌంటైన్, సో అదనమాట దీని గురించి. అండ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెం బెలూన్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్నటి నుంచి చెప్తున్నా బెలూన్స్ స్టార్ట్ చేయాలి అనేసి, బట్ టైం పడుతుంది. సో ఇప్పుడే ఇది మేము ఎప్పుడో కొన్నామంటే, ఇంకా పిల్లలు ఉంటే మనకి ఖచ్చితంగా ఇది అవసరం వస్తుంది. బెలూన్స్ ప్రతి ఈవెంట్కి మనం బెలూన్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం కాబట్టి ఇది యూజ్ అవుతుంది. సో ఇది తీసుకొచ్చాము. అండ్ అలాగే ఇప్పుడు బెలూన్స్ కూడా పెట్టాలన్నమాట. ఆర్ బేబీ బెలూన్స్ బ్లో చేద్దామా? ఆర్ యు రెడీ? సో ఇవి బెలూన్స్ ఎక్కడ చేయాలి? ఇక్కడే మూల పడేనంత. అది కావాలి కదా ప్లగ్, ఇక్కడ బెస్ట్ ఏమో కదా. yes. సో ఇక్కడ చేద్దామా నాన్నలు మనము? సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డెకరేషన్ వచ్చేసింది. కొంచెం ఇంకా కొంచెం పెండింగ్ ఉందన్నమాట. సో అది లాస్ట్లో చేస్తాము, టైం లేదు. ఇంకొక 5-6 ఇంకో 2.5 hours ఉందంతే. సో ఇప్పుడే రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ వచ్చాయి. సో ఇవి అమెజాన్లో ఆర్డర్ చేసాం అనమాట. ఇలా ఉన్నాయి. సో ఈ సూపర్ హీరోస్ థీమ్లోనే ఇలా అన్నీ ఇచ్చాము. సో ఒక 16 pack వచ్చిందనమాట. సో ఇప్పుడు ఫాస్ట్గా ఇవి పెట్టేద్దాం. ఓకే రా ఆర్బి కూర్చో. ఇలా సో ఇలాంటి బ్యాగ్స్లో మనకు అబ్బాయిలకి ఎలా గుర్తుందో బొమ్మ పెట్టి ఇలా పెట్టి పిగ్గీ బ్యాంక్ పెట్టేసి ఎల్సారి అండ్ ఒక కిండర్ జాయ్
సో ఇంతే అనమాట. సో ఇది గిఫ్ట్ పిల్లలకి. సో ఇక్కడ చిప్స్ పెడుతున్నాము. ఇంకా ఇదంతా క్లీన్ చేసాము. ఇక్కడ అందులో పెట్టకారు. ఇక్కడ ఇది వచ్చేసి కాటన్ క్యాండీకి స్టిక్స్, అండ్ ఇది వచ్చేసి చిప్స్ పిల్లలకి, అండ్ ఇవి వచ్చేసి పిల్లలు డ్రింక్స్కి స్ట్రాస్, అండ్ ఇవి పిల్లలు ఈ హ్యాండ్కి పెట్టుకుంటారు కదా అవి, అండ్ అలాగే ఇలా మాస్క్లు ఇచ్చారు. అండ్ ఇవి జస్ట్ గిఫ్ట్ బ్యాగ్స్ వచ్చాయి, కానీ మాకు ఇవి సెట్ అవ్వక మళ్ళీ వేరే ఆర్డర్ చేసుకున్నాము. ఇవి వచ్చాయి. సో ఇప్పుడైతే ఫైనల్ అంతా డెకరేషన్ అయితే అయిపోయిందండి. సో ఈ విధంగా అయితే ఇంకా చేసాము. అండ్ అలాగే పిల్లలు వస్తారు కదా, సో పిల్లలు వచ్చేప్పుడు కొంచెం అంటే కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా ప్లే గేమ్స్ పెట్టామన్నమాట. లైక్ బౌన్స్ హౌస్ అలాంటిది పెట్టాము. సో ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి బయట ఏమైనా అరేంజ్ చేద్దామంటే పిల్లలు చలికి తట్టుకోలేరు కదా, అందుకనేసి ఇంకా లోపలే ఉన్న ప్లేస్లోనే కొంచెం అరేంజ్ చేసామన్నమాట. సో ఫైనల్ డెకరేషన్ అయితే ఈ విధంగా ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము కాటన్ క్యాండీ పెట్టాము, అండ్ అలాగే చాక్లెట్ ఫౌంటైన్ పెట్టాము. అండ్ కాటన్ క్యాండీకి అవసరమైన స్టిక్స్, వాటి ఐటమ్, ఆ ఫుడ్, అదే ఆ కాటన్ క్యాండీ చేసేది అదంతా కూడా అక్కడ పెట్టేశాము. అండ్ అలాగే ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్కి కొన్ని ఫ్రూట్స్ పెట్టాము, అండ్ అలాగే మ్యాష్ మెలోస్ అండ్ కేక్ బైట్స్ పెట్టాము. అండ్ వాటికి స్టిక్స్, అండ్ అలాగే ఇవి స్ట్రాస్, పిల్లలు జ్యూస్ తాగడానికి స్ట్రాస్ పెట్టాము. అండ్ అలాగే కొన్ని చాక్లెట్స్, అండ్ అలాగే వాళ్ళ మాస్క్, అలాగే కొన్ని బర్త్డే టైంలో చేసే కొన్ని అవన్నీ పెట్టామన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చిప్స్, సాల్సా, అండ్ అలాగే ఇందులో ఆరెంజ్ జ్యూస్ పోద్దామని, కానీ ఇంకా ఆరెంజ్ జ్యూస్ పోయలేదు, జస్ట్ మనము ఆరెంజెస్ కట్ చేసి స్లైసెస్ లాగా అక్కడ పెట్టామన్నమాట. సో ఇవి వచ్చేసి పిల్లలు ఉన్న వాళ్ళకి నేను గిఫ్ట్స్ చూపించాను కదా, లైక్ క్యాప్టెన్ అమెరికా అండ్ అలాగే ఎల్సా ఇస్తున్నాను అనేసి. అండ్ కిడ్స్ లేని ఫ్రెండ్స్ కూడా వస్తున్నారనమాట. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా అలా ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం చిన్న ప్లాంట్స్ ఇద్దాము అనేసి ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఆ ప్లాంట్స్ చూశారు కదా, అవి ఇంకా మా ఫ్రెండ్స్కి కిడ్స్ లేని వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి బౌన్స్ హౌస్ ఇలా ప్యాటియోలో అరేంజ్ చేసేసాను. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ వీడియో నేను బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తాను, సో చూస్తూ ఉండండి.